అమర్ కోపంగా బాగి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు. చిత్ర, వినోద్ వేరు వేరు రూమ్లలో ఎందుకు పడుకున్నారు అని అడుగుతుండగా బాగి ఏదో నసుకుతూ ఉంటుంది. కరెక్ట్గా సమాధానం చెప్పు బాగి అని కోపంగా అరుస్తూ ఉంటాడు అమర్. మీ వల్లే అని అమర్ బుగ్గలు నొక్కుతూ చెప్తూ ఉంటుంది బాగి. నా వల్ల నేనేం చేశాను అని అమర్ కన్ఫ్యూజ్ అవ్వగా అది అది అని సిగ్గుపడుతూ, మీకు నాకు శోభనం అయితే కానీ వాళ్ళిద్దరికీ శోభన ముహూర్తం పెట్టలేరంట అని సిగ్గుపడుతూ ఉంటుంది బాగి. వాట్ అని గట్టిగా అరుస్తాడు అమర్. అవునండి, మీకు నాకు శోభనం జరిగితేనే వాళ్ళిద్దరి శోభనానికి ముహూర్తం పెట్టొచ్చట. అలా కాకుండా వాళ్ళకి ముహూర్తం పెడితే చిత్ర ప్రాణాలకే ప్రమాదం అంట అని బాగి చెప్పగానే అమర్ షాకింగ్గా అలాగే నిలబడిపోతాడు, ఉలుకు పలుకు లేకుండా. ఏమండి అని అమర్ కళ్ళ ముందు చెయ్యి ఊపుతూ ఉంటుంది బాగి. ఇక అయినా స్పృహలోకి రాడు, అలా షాకింగ్లో ఉండిపోతాడు అమర్. మళ్ళీ బాగి అమర్ కళ్ళ ముందు చెయ్యి ఊపి, ఏంటండి మీకు నాకు శోభనం అనగానే అప్పుడే డ్యూయట్ వేసుకుంటున్నారా అని అంటూ అమర్ గుండెలపై వాలి అమర్ గుండె చప్పుడు వింటూ అడుగుతూ ఉంటుంది బాగి. ఆగు అని బాగిని కసురుతూ ఉంటాడు అమర్. ఏమంటారండి, మనిద్దరి శోభనానికి ముహూర్తం పెట్టించమంటారా అని బాగి అడుగుతూ ఉండగా, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని అంటూ అమర్ వెళ్ళిపోతాడు. అమర్ శోభన ముహూర్తం పెట్టడానికి ఒప్పుకుంటాడా? అమర్ బాగి కలవనున్నారా? ఇప్పుడు చిత్ర మనోహరి ఏం చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.